హలో అండి, హమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో బీరకాయ పాలు కర్రీ చేసి చూపించిపోతున్నాను. చాలా ఈజీగా నేను ఎలా తయారు చేస్తానో చూడండి. ముందుగా నేను ఒక 1/2 kg ఇలా ఫ్రెష్గా ఉన్న బీరకాయ తీసుకుని దానిపైన చెక్క అంతా తీసి చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మనకి ఇది ఎంత పెద్ద ముక్కలు కోసినా సరే చక్కగా మగ్గిపోతుంది అనమాట. దీనిలో 80% వాటరే ఉంటుంది. ఎలా కోసినా కర్రీ బాగుంటుంది. కాస్త చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఈ ముక్కలు కట్ చేసేటప్పుడే ఇవి తీపా చేదనేది చూసుకోండి. కొన్ని బీరకాయలు బాగా చేదవుతాయి అన్నమాట. చూసారా, అంతే. నేను ముక్కలు కోసి పక్క నుంచి దానిలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలానే పోపు దినుసులు, కాచి చల్లార్చిన పాలు అనమాట. అవి సరిపోతాయి. కాస్త కరివేపాకు అనమాట. ఇప్పుడు పోపు తీసుకున్నాము. కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పోపు దినుసులు తీసుకోండి. ఆయిల్ ఏంటి ఇలా నొరగొస్తుందని కంగారు పడొద్దు. నేను వేరుశనగ నూనె వాడతాను అనమాట, ఏమీ కాదు. అలానే ఆ పోపు దినుసులు వేగిన తర్వాత నేను కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా చేర్చాను. అవి కూడా కాస్త రంగు మారి మెత్తపడితే సరిపోతుంది. దానిలోని కాస్త పచ్చిమిర్చి, మనం ముందుగా చూపించిన కరివేపాకు కూడా వేయండి. స్మెల్ బాగుంటుంది తాలింపులో. ఇవన్నీ చక్కగా ఏగి దగ్గర పడుతున్నాయి అన్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టాం కదా బీరకాయ ముక్కలు, ఇదే తాలింపులో బీరకాయ ముక్కలు కూడా వేయండి. చూసారా, మీరు లేత బీరకాయ తీసుకుంటే మనం పాలు పోసి ఇగురులాగా చేస్తాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. చక్కగా ఎప్పుడు కూడా కూరగాయలు ఫ్రెష్గా లేతగా ఉన్నవి అప్పటికప్పుడు తెచ్చుకొని కర్రీ చేసుకుంటే మాత్రం మన వెజిటేబుల్స్ ఏ కర్రీ అయినా సరే అద్భుతమైన టేస్ట్ వస్తుంది అన్నమాట. మన బీరకాయలో వాటర్ అనేవి త్వరగా బయటికి రావడానికి, అది బాగా మగ్గడానికి కాస్త పసుపు, ఉప్పు తీసుకోండి. మనకి ఈ కర్రీలోకి దానిలో నుంచి వచ్చే వాటర్తోనే మనకు కర్రీ అనేది పూర్తయిపోతుంది అనమాట. అస్సలు వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఆ వాటర్లోనే మన బీరకాయ అంతా మగ్గిపోతుంది. వాటర్ దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం దానికి సరిపడా కారం తీసుకోండి. నేను చిన్న స్పూన్తో 2 తీసుకున్నాను. ఎందుకంటే పాలు పోస్తాం కాబట్టి ఎక్కువ కారం కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. అద్భుతంగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు ఈ కర్రీ అనేది. నేను కూర దగ్గర పడుతుంది అన్నప్పుడే కాచి చల్లార్చిన పాలు కలిపాను. పాలు పోసిన తర్వాత 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. తర్వాత వెంటనే తీసేయడమేనమాట. ఎంతో అద్భుతమైన కర్రీ అండి. నాకైతే చాలా ఇష్టం. నోటికి మాత్రం అమృతంలా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఇంట్లో మాత్రం తప్పకుండా ట్రై చేయండి. దీన్ని పత్తెమ కూర అని కూడా అంటారు. మనకి ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. నోటికి ఉప్పు కారం తక్కువ తీసుకుని చక్కగా పాలు పోసి ఇలా ఎగురు పెడితే బీరకాయ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. అద్భుతమైన టేస్ట్లో ఉంటుంది అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలానే మన హమదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.